అంటున్నారు. మీరంటున్నారు మాట తప్పిపోయినారు పార్టీ వదిలిపెళ్ళి అంటున్నారు. అదే పార్టీలో మారుతున్న వాళ్ళు చెప్తున్న విషయం ఏందంటే, మాకి కాదని వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే మేము పార్టీ మారుతున్నామనే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాధాన్యతలనేది ఒకరిస్తే వచ్చేది కాదు. పని చేసేవానికి ఎక్కడైనా పని ఉంటది. మీరు మీ ప్రాధాన్యత గురించి మాట్లాడతారు. ఎవ్వరిని కూడా అగౌరవపరిచే విధానం టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. టీఆర్ఎస్ పార్టీలో నేనైనా గానీ మా వాళ్ళు అందరూ ఒకే కుటుంబంలాగా భావించి అందరూ కూడా గౌరవించుకునే విధానం నా దగ్గర ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్రలోభాలకి పట్టి ఎందుకంటే మీకు ప్రెస్‌కి చెప్పలేని విధంగా కొన్ని అంతర్గతంగా జరిగిన మాటల గురించి నేను బయటికి చెప్పదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఎందుకు పోయినామనేది వాళ్ళ గుండె మీద చెయ్యేసుకొని మాట్లాడితే తెలుస్తది. నేను ఏ విధంగా వాళ్ళకి అండగా నిలబడినా, వాళ్ళ అభివృద్ధికి నా వంతు నేను ఏ విధంగా కృషి చేసినా గద్వాల ప్రజలకి అందరికీ తెలుసు. వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉండే, ఏ విధంగా తీసుకుపోగలిగిన అనేది గద్వాల ప్రజలకు తెలుసు. నేను దాని విషయంలో పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైనా అంతిమ నిర్ణయం అనేది ప్రజలు. హీరో కావాలనుకున్నా ప్రజలే చేస్తారు. జీరో కావాలనుకున్నా ప్రజలే చేస్తారు. మళ్ళీ వాళ్ళు హీరోలు అనుకున్నారు, రాబో కాలంలో ఖచ్చితంగా జీరోలు అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే ప్రజలు అనే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీని మార్చే విధానాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు. ప్రజలకి ఏ రోజైతే ఒక పార్టీకి వెళ్ళి నిలబడినామో ఆ పార్టీ సిద్ధాంతాలను చూసి ఆ పార్టీ పనితనం చూసి గెలిపిస్తారు తప్ప మన వ్యక్తిగతం అనేది ఉండదు. ఈరోజు మాకు ఓట్లు పడినాయంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మా గెలుపుకి బాటలైనాయి. మీరు అనుకోవచ్చు మళ్ళీ నీ ఒక్కడివే గెలిచినావు, మళ్ళీ ఆ ప్రశ్న మిమ్మల్ని నీ ఒక్కడివే గెలిచినావు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా గెలవలేదు కదా అంటారు. అంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా మనం మసులుకునే విధానం ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా తప్పులు చేయరు. మనం అనుకుంటాం గెలిస్తే గొప్పోళ్ళు ప్రజలు అంటారు. ఇప్పుడు నేను గెలిచినా కనుక ప్రజలు గొప్పోళ్ళు అంటారా అని మీరు అనొచ్చు. అని ప్రజలు ఎప్పుడు కూడా గొప్పోలే. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినానంటే నాకు ఆ ప్రజల ఆశీర్వాదం ఉన్నందువల్ల. నేను కూడా 2 సార్లు ఓడిపోయినా. ఓడిపోయినప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకొని ప్రజలతో ఇంకా సత్సంబంధాలు పెంచుకున్న. ఈరోజు రెండోసారికి గెలుపుకి నా ఓటమే గెలుపుకి బాటలైనాయి. ఖచ్చితంగా పార్టీలు మార్చే విధానాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తా. మీరు కూడా అనొచ్చు గతంలో నువ్వు టీడీపీలో ఉంటివి, తర్వాత వైఎస్ఆర్లో ఉంటుంది అని. ఆ టీడీపీ అనేది భూస్థాపితమైంది, వైఎస్ఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న. టీఆర్ఎస్ పార్టీ ద్వారా 10 సంవత్సరాలు ఆ పార్టీలో ట్రావెల్ చేస్తున్న.